హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పట్టు లంగా విత్ బాడీని సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇట్లా స్టిచ్ చేసుకుంటే చిన్నపిల్లలకి ఫ్రీగా ఉంటుంది. దీనిపైనకి మనమైతే పెప్లం టాప్ డిజైన్ చేసి లుక్ అయితే ఇట్లా ఉంది. దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రెస్ వచ్చేసి 2-3 ఇయర్స్ పాపలకి సెట్ అయిపోద్ది. వైలెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ డ్రెస్ అయితే డిజైన్ చేసినాం. కింద బాటంకి వచ్చేసి 2 మీటర్ పాలిస్టర్ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాం. పైన బాడీ అటాచ్ చేసినాం కాబట్టి దానికి ఒక లైనింగ్ పీస్ అనేది తీసుకున్నా. పెప్లం టాప్ కోసం 1 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నా. లోపల లైనింగ్ కోసం ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. మొత్తం 2 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్, 2 బ్లౌజ్ పీస్లు అయితే తీసుకున్నా. ఈ మెజర్మెంట్స్తో ఫస్ట్ అయితే పెప్లం టాప్ అనేది కట్ చేసుకుందాం. ఓపెన్స్ మన సైడ్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ విడ్త్తోని లైన్ డ్రా చేసుకోండి. ఇది ఉక్స్ కాజా పట్టి కోసం. మనకు ఆపోజిట్ లో ఉన్న ఫోల్డింగ్ క్లాత్ ని మనం డ్రా చేసుకున్న లైనింగ్ మీదకి వచ్చేటట్టు పెట్టేసుకోండి. వీడియోలో చూపించినట్టు పెట్టుకున్న తర్వాత కిందికి 1/2 ఇంచ్ విడ్త్తోని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్. కింద ఖర్చు మార్కింగ్ వదిలేసి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలిపేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి. పైన షోల్డర్స్ జాయింట్ కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ 1 ఇంచ్ క్లాత్ని వదిలేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రెస్ మెజర్మెంట్స్ వన్ సైడ్ నుంచి తీసుకున్నా కాబట్టి 12, బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే 24 వచ్చేది. చిన్న కొలతని సగానికి ఫోల్డ్ చేసుకుంటే 6 వచ్చింది. ఇప్పుడు నా నడుము లూజ్ వచ్చేసి 6 ఇంచెస్. ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి ఎక్స్ట్రా ఒక మార్క్ డాట్స్ కోసం, తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచెస్. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, 1.5 ఇంచ్ 2 ఇంచెస్. నాకైతే ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది. స్టిచ్చింగ్లో దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర 13 ఇంచెస్ ఉంది. సో 6.5 మార్క్ చేసుకుని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకుని 2 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా చెస్ట్ లూజ్ని నడుము లూజ్ని కలిపేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత అండ్ షోల్డర్ కోసం 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఫోల్డింగ్ నుంచి ఆర్మ్ డౌన్ తీసుకుందాం. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నా. ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పై వైపుకు 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఆ మార్కింగ్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది తిప్పేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు మనకి ఇట్లా ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కొలత, నడుము లూజ్ కొలత సేమ్ రావాలి. నాకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అయితే 6 ఇంచెస్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా వస్తే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. తర్వాత మనం నెక్ అండ్ షోల్డర్ని మార్క్ చేసుకుందాం. ముందు మార్క్ చేసుకున్న 4 ఇంచెస్లో షోల్డర్స్ కోసం అయితే 2.5కి మార్క్ చేసుకున్నా. నెక్ కోసం వచ్చేసి 1.5 ఇంచెస్ ఉంటుంది. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు నెక్ విడ్త్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. నెక్ డౌన్ కోసం నేను ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్క్ తీసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి. ఈ రౌండ్ షేప్ వచ్చేసి ఉక్స్ కాజా పట్టీ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ వరకు మార్క్ చేసుకోండి. తర్వాత ఫోల్డింగ్ నుంచి నడుము లూజ్ వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో 1/2కి మార్క్ చేసుకొని డాట్ని మార్కింగ్ చేసుకోండి. అంతే, మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఒకటే మార్కింగ్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నట్టు కట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ దగ్గర, సైడ్ జాయింట్స్ దగ్గర మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి, అక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. మనం 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక సైడ్ నుంచి మనకి ఎంత క్లాత్ అయితే అడ్జస్ట్ అవుతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి. ఒకటే ఫోల్డ్ చేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనకు సైడ్స్కి జాయింట్స్ పడతాయి కాబట్టి అక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని ఒక 1/2 ఇంచ్ విడ్త్తో కట్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్ క్లాత్ అనేది మన సైడ్కి వచ్చేటట్టు టర్న్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా సైడ్స్ ఉంచుకొని కట్ చేసేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నట్టే కట్ చేసేసుకోవాలి. అంతే, మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. కింద పెప్లం టాప్కి ఫ్రిల్స్ కోసం క్లాత్ని వదిలేసి మిగిలిన క్లాత్ ఎక్కడైతే మీకు అడ్జస్ట్ అవుతుందో అక్కడ చూసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోండి.
హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఫస్ట్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత బుట్ట కోసం ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఈ 2 ఇంచెస్ క్లాత్లో మనం ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. తర్వాత కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం నార్మల్గా హ్యాండ్ ఎట్లా అయితే మార్కింగ్ చేసుకుంటామో అట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ నుంచి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, హైటు ఇట్లన్నీ మనం నార్మల్ హ్యాండ్కి ఎట్లా అయితే మార్కింగ్ చేసుకుంటామో అట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నా. ఎందుకంటే మనం బుట్ట హ్యాండ్స్కి కింద పట్టి యాడ్ చేసుకుంటాం కాబట్టి 3.5 అయితే స్మాల్ హ్యాండ్కి సెట్ అయిపోద్ది. మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న 2 ఇంచెస్ ఉందిగా దాన్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5కి మార్కింగ్ చేసేసుకుంటున్నా. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా కలిపేసుకోవాలి. పైన ఎంత ఖర్చు తీసుకున్నామో కింద అంతా ఖర్చు తీసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఫ్రిల్ కోసం మార్క్ చేసుకున్న 2 ఇంచెస్ నుంచి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. నార్మల్గా మనం బుట్ట హ్యాండ్ స్టిచ్ చేసుకున్నప్పుడు కొంచెం క్లియర్గా కనిపించాలంటే పైన ఒక 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ని మనం హ్యాండ్ మార్కింగ్లో కలిపేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇట్లా మార్క్ చేసుకుంటే బుట్ట అనేది క్లియర్గా అనిపిస్తుంది మనకు. మార్క్ చేసుకున్న విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని అయితే వితౌట్ లైనింగ్ స్టిచ్ చేస్తున్నా. సో నేను ఇక్కడ మెయిన్ పీస్ మీదనే మార్కింగ్ చేసుకొని మెయిన్ పీస్నే కట్ చేసేసుకుంటున్నా. మీరు ఒకవేళ లైనింగ్ని యాడ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర ఒక టక్స్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇట్లా టక్స్ ఇచ్చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ జాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. మనకు మిడిల్లో వచ్చిన 4 ఇంచెస్ని అయితే మనం కుచ్చుల్లా లెక్క పెట్టేసుకుంటే మనకు బుట్ట హ్యాండ్ అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో ఫ్రిల్ హైట్ అయితే మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రిల్ హైట్ అయితే 4 ఇంచులకు తీసుకున్నా. ఖర్చు కోసం పైన కింద కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని 5.5 ఇంచులకు అయితే మార్క్ చేసుకుంటున్నా. ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఈజీగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అయినట్టయితే సింపుల్గా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ ఉంటాయి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్కి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు మనకు ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మిడిల్లో నుంచి కట్ చేసుకుంటే మనకు 2 పార్ట్స్ వచ్చేస్తాయి. ఒక పార్ట్ ఏమో ముందు సైడ్కి, ఒక పార్ట్ ఏమో బ్యాక్ సైడ్కి ఫ్రిల్స్ కోసం. అంతే, మనం సింపుల్గా పెప్లం టాప్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, పెప్లం టాప్కి ఫ్రిల్స్. ఇట్లా మనం ఈజీగా సింపుల్గా కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనం పెప్లం టాప్కి అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కింద బాటమ్ కోసం ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 మీటర్స్. దీన్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకు 2 పీసెస్ అనేది వచ్చేస్తాయి. నాకు ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్ చేసి ఉంది, సో దానిపైనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. మీకు ఒకవేళ హైట్ సరిపోకపోతే మీరు నార్మల్గా లెహంగాకి ఎట్లయితే కట్ చేసుకుంటారో అట్లా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ హైట్ అయితే ఎక్కువనే ఉంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. వీడియోలో చూపించినట్టు సగానికి కట్ చేసుకోండి. ఒకవేళ చిన్న పిల్లలకైతే, మీరు ఒకవేళ పెద్దవాళ్ళకి స్టిచ్ చేయాలనుకుంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎట్లా అయితే కట్ చేసుకుంటున్నామో లైనింగ్ని కూడా అంతే కట్ చేసుకోవాలి. కానీ లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లంగాకి బాడీని ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓపెన్స్ అనేవి మన సైడ్స్కి పెట్టుకొని పెప్లం టాప్ కోసం కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ లైనింగ్ని వీడియోలో చూపించినట్టు సెట్ చేసేసుకోండి. పెప్లం టాప్ లైనింగ్ కన్నా ఇది ఒక 1 ఇంచ్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత చుట్టూ ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ చేసేసుకొని లైనింగ్ని అయితే తీసేయండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న నెక్ కన్నా ఒక 3/4 ఇంచ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని పైన కూడా సేమ్ అదే మార్కింగ్తోని వీడియోలో చూపించినట్టు మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకు షోల్డర్ విడ్త్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆర్మ్ రౌండ్ అట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మార్క్ చేసుకొని తర్వాత సైడ్స్కి కట్ చేసుకుని మనకు ఎంత కావాలనుకుంటే అంత మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇట్లా 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకుంటే మనం
మలిచి కుట్టుకునేటప్పుడు షోల్డర్స్ అనేవి తక్కువ ఎక్కువ కాకుండా నీట్గా ఉంటుంది. మనం ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. సింపుల్గా మనం బాడీని అయితే కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఫోల్డింగ్ని మన సైడ్స్కి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ఉక్స్ కాజా పట్టికి కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాగా, ఈ 1 ఇంచ్ మార్కింగ్ని వదిలేసి ఫోల్డింగ్ వైపున సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంది కాబట్టి అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఉక్స్ కాజా పట్టీ కోసం. సేమ్ టక్స్ చేసుకుంటే అయిపోద్ది సింపుల్గా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.